ఇక నల్గొండ జిల్లా కేతపల్లి మండలం చెరుకుపల్లి గ్రామ సర్పంచ్ బోస్కా ప్రసాద్ చెరుకుపల్లి ఉప సర్పంచ్ వల్ల దాస్ లక్ష్మమ్మపై చేసిన ఆరోపణలు ఖండిస్తూ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ చెరుకుపల్లి గ్రామ సర్పంచ్ బోస్కా ప్రసాద్ గ్రామ సభ పెట్టినందుకు అలాగే ఆయనకు ముగ్గురు మగపిల్లల విషయంలో పోటీకి అర్హుడు కాదని జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారని తెలిపారు. ఇక తనకు మద్దతిస్తే తులం బంగారం 50,000 రూపాయలు ఇస్తారని తెలిపారు. చెక్కులపై సంతకం చేయాలని బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నాడని ఆరోపించారు. పక్కా కాంగ్రెస్ పార్టీ నేత అయినప్పటికీ టీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ ను అని చెప్పుకుంటాడని విమర్శించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పాలక వర్గం నాయకులు టీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. నేను 2000 మాది చెరుకుపల్లి గ్రామం. మేము 9 వార్డులు గెలిచినాం. అందులో మనం ఏకగ్రీవంగా నన్ను ఉప సర్పంచ్గా ఎన్నుకున్నారు. నాకు గౌరవ ముఖ్యమంత్రి గారు సర్పంచ్కి ఉప సర్పంచ్కి చెక్ పవర్ ఇచ్చారు. ఆ చెక్ పవర్ ఇచ్చిన కానించి సర్పంచ్ అవినీతి పనులు చేసుకుంటూ నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. చేయని పనులకు నన్ను సంతకాలు పెట్టమని నన్ను ఎన్నో ఇబ్బందులకు గురి చేసి నైట్ అనక పగలనక మా ఇంటికి వచ్చి రేత్రి అనక వచ్చి నన్ను ఇబ్బందులకు గురి చేసి నన్ను నానా మాటలు అనటం జరిగింది. ఈలోగా 11 రోజుల ప్రణాళికని పెట్టి ప్రణాళిక చేయించిండ్రు. లేని వారి పేర్లని అందులో రాసి నన్ను సంతకాలు పెట్టమని నన్ను ఇబ్బందుల పాలు చేసిండ్రు. అలాగని ఏ పనులు చేసినా కూడా నా వార్డు సభ్యులేనే కానీ మమ్మల్ని ఎవరిని ఉప సర్పంచ్ అయినా నాకు ఎన్నడూ కూడా తెలియజేయలేదు. చేయని పనులకు నన్ను చాలా ఇబ్బంది పెడుతూ ఈ మాజీ సర్పంచ్ గారిని ఇందులోకి ఇన్వాల్వ్ చేస్తూ ఆయనను చాలా బదనాములు చేస్తున్నారు. డిప్యూటీ చైర్మన్ గారిని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తుండ్రు. గ్రామాభివృద్ధి కోసం చైర్మన్ గారు అభివృద్ధి పనులు చేయాలనే తప్ప ఆయన కోరుకునేది గ్రామం అభివృద్ధి కావాలని కోరుకుంటునే తప్ప అలాంటి వ్యక్తిని ఎన్నడూ కూడా ఇబ్బందుల గురి చేయలేదు. నా సంతకం అతనిపై కూడా 3 పిల్లల కేసు ఉన్నది. 3 పిల్లలు కూడా కేసు నడుస్తుంది కోర్టులో. కరోనా నేపథ్యంలో ఆ కోర్టులు తెరవనందున ఆ కేసు ఆలస్యమైంది. అలాగని నా సంతకం కూడా 10,55,774 రూపాయలు ఫోర్జరీ చేసి డబ్బులు తీసుకురావడం జరిగింది. ఇతనిపై కేసు నడుస్తుంది కోర్టులో. అది కూడా త్వరలోనే వస్తుందని నేను కోరుకుంటున్నాను. చాలా ఇబ్బందులకు గురి చేస్తూ నేను భయంతో నేను ఇంట్లో బ్రతకడం జరుగుతుంది. ఇలాగని ఇతనిపై తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారి మీద కూడా ఎంపీడీఓ గారి మీద కార్యదర్శి గారి మీద కూడా నేను ఎస్సీ మీ మీద నేను చెప్పిన పని చేయకుంటే నేను చెప్పిన సంతకాలు పెట్టకుంటే మీ మీద కూడా నేను ఎస్సీ యాక్ట్ కింద కేసు నమోదు చేస్తా, మిమ్మల్ని కేసుల పాలు చేస్తాను బెదిరింపడం కూడా జరుగుతుంది. అలాగని కలెక్టర్ గారికి ఇతనిపై తగు చర్యలు తీసుకోవాలని కూడా నేను ఈ మీడియా సందర్భంగా కలెక్టర్ గారికి నేను విన్నవించుకుంటున్నాను. ఏమో చేసేది నీతిమాలిన పనులు చెప్పేదేమో కానీ ఆయన ఎన్నో మాటలు తీయటి మాటలు చెప్పుకుంటూ ఇతనిపై ప్రజలే తగిన బుద్ధి చెప్తారని కూడా నేను ఈ మీడియా ద్వారా ప్రజలకు నేను తెలియజేసుకుంటున్నాను. గమనించేది ఏంటంటే ప్రజలు గమనించాల్సిన విషయం ఒకటి, ఇతను చేసే నీతిమాలిన పనులు ఒకటి గుర్తించి మీరు అతనికి తగిన బుద్ధి చెప్పాలని కూడా నేను ఈ మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాను. అలాగని మమ్మల్ని కూడా నా భర్తను కూడా చాలా ఇబ్బందుల పాలు గురి చేస్తున్నాడు. నేను ఈ కేసు విత్డ్రా చేసుకుంటే నేను నీ భార్యను తీసుకొచ్చి నా మీద ఉన్న కేసులు విత్డ్రా చేసుకుంటే నేను కూడా వేరే విత్డ్రా చేసుకుంటా అని కూడా భయభ్రాంతులకు గురి చేస్తుండు. ఈ సర్పంచ్ చేసే పనుల గురించి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ గారికి ఎలాంటి సంబంధం లేదు. అతనిపై చేసే ఆరోపణలు అవాస్తవము. అతనిపై ఆరోపణలు చేస్తే ప్రజలే తగిన బుద్ధి చెప్తారు. ప్రజలలో అతను కూడా సర్పంచ్గా ఇంతకుముందు ఉన్నప్పుడు ఈ పింఛన్లు కానీ ఈ వికలాంగుల పింఛన్లు కానీ ఇవన్నీ మంచి పనులు చేసుకుంటూ సార్ పోతుంటే ఈ ఓర్వలేక ఈ దుష్టశక్తులతో మాటలు విని సార్పై ఆరోపణలు తగవు. ఇలాంటి తగినప్పుడు మేము తగిన బుద్ధి చెప్పుకుంటూ పోతాము. తప్పుడు ప్రచారాలు ఇప్పటికైనా మానుకొని బుద్ధి తెచ్చుకొని మంచి పనులు గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని నేను ఈ మీడియా ముందు నేను విన్నవించుకుంటున్నాను. చెరుకుపల్లి గ్రామం, నేను చెరుకుపల్లి వార్డు మెంబర్ని, 2వ వార్డు మెంబర్ చటంగి సైదులో
మా సర్పంచ్ సస్పెండ్ కావడానికి కారణం సిబ్బంది జీతాలు ఇవ్వట్లేడని. ఎంతమంది సిబ్బంది? 9 మంది సిబ్బంది. వాళ్ళందులో ఒక వ్యక్తి జీతం సంవత్సరం పైసలు తీసుకొని తన దగ్గర ఉంచుకోండు. ఇవన్నీ ఎందుకు ఉంచుకోను అని మేము అడిగితే ఇక ఏం చెప్పకపోతే మేము కలెక్టర్ దగ్గర కంప్లైంట్ ఇచ్చినాం సార్. అందుకే దానికోసం సస్పెండ్ అయింది సార్. ఫస్ట్ సారి గ్రామ సభ పెట్టలేదని మేము 2 నెలలకు ఒకసారి గ్రామ సభ పెట్టాలి సార్. అందుకు పెట్టలేదు. వార్డ్ మెంబర్లకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేది అసలు? వార్డ్ మెంబర్లకి దేనికి ఇన్ఫర్మేషన్ ఇయ్యాడు సార్. ఏ పని చేసినా ఇయ్యాడు, దేనికి ఇన్ఫర్మేషన్ ఇయ్యాడు. అసలు వార్డ్ మెంబర్ అంటే మీకు నాకు సంబంధం లేదు, అసలు మీరు ఎవరో మీ ఎవరో తెలియదంటాడు. ఏమన్నా అడిగినా కూడా నేను చెప్పిందే చేయాలా, మీరేం చేయదు అని చెప్తాడు. ఏకఛత్రాధిపత్యం తీసుకొని మా మీద పెత్తనం చెలాయిస్తాడు సార్. ఫోన్లు చేసి బెదిరిస్తాడు, రా అని చెప్తాడు, సంతకాలు